హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ వీడియోలో మనం రామోజీరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామోజీరావు గారు ప్రియా ఫుడ్స్, ఈనాడు టెలివిజన్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలాంటి వ్యాపార సంస్థలకు అధినేత. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని భారతదేశంలో 2వ అత్యంత ఉన్నతమైన అవార్డుతో సత్కరించింది. ఆ అవార్డు పేరు పద్మవిభూషణ్. రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి పేరు వెంకట సుబ్బమ్మ, తండ్రి పేరు వెంకట సుబ్బారావు గారు. రామోజీరావు గారు వాళ్ళ తాత రామయ్య చనిపోయిన 13 రోజులకు జన్మించాడు. దీంతో వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థం రామోజీరావు గారికి రామయ్య అనే పేరు పెట్టారు. రామోజీరావు గారికి 2 అక్కయ్యలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీరావు గారు ఫర్టిలైజర్స్ బిజినెస్ పెట్టి చాలా నష్టపోయారు. ఆ తర్వాత రైతులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని అన్నదాత అనే ఒక మాస పత్రికను స్టార్ట్ చేశారు. దాని ధర ₹1. ఆ తర్వాత కాలంలో అన్నదాత అనే పత్రిక రైతులకు ఒక ప్రియనేస్తమైంది. అప్పటి వరకు వార్తా పత్రికలన్నీ ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక ఇవే పేర్లతో ఉండేవి. నార్త్ ఇండియాలో ఆజ్ అనే ఒక దినపత్రిక ఉండేది. ఆ పేరును స్ఫూర్తిగా తీసుకొని ఆయన ప్రారంభించాలనుకున్న దినపత్రికకు ఈనాడు వార్తాపత్రిక అని పేరు పెట్టాడు. ఈరోజు మనం చూస్తున్న ఈనాడు లోగోని నార్లకంటి స్వామి గారు డిజైన్ చేశారు. ఇంకా ఆయన ఇతర వ్యాపారాలతో పాటు సినిమా నిర్మాణంలో కూడా అడుగు వేశాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్పై ఆయన అనేక చిత్రాల్ని నిర్మించాడు. దాదాపు ఒక 20కి పైగా సినిమాల్ని ఆయన ప్రొడ్యూస్ చేశాడు. అందులో శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 1996లో రామోజీ ఫిలిం సిటీ ఆయన స్థాపించాడు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఎవరైనా ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఒక బౌండ్ స్క్రిప్ట్తో స్టూడియోలో అడుగు పెడితే సినిమా మొత్తం షూట్ చేసుకొని మొదటి కాపీ తీసుకొని స్టూడియోకి బయటికి వెళ్ళాలి. అలాంటి ఒక విజన్తో ఆయన రామోజీ ఫిలిం సిటీని స్థాపించాడు. రామోజీ ఫిలిం సిటీ కేవలం ఒక సాధారణ ఫిలిం సిటీ మాత్రమే కాదు, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీ అన్నమాట. సో ఈ రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానాన్ని సంపాదించింది. ఆయన ఈనాడు దినపత్రికను స్టార్ట్ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కాకుండా యువకులనే ఎక్కువగా హైర్ చేసుకున్నాడు. అలా హైర్ చేసుకున్నప్పుడు ఒక చెట్టు కింద మొదటి మీటింగ్ పెట్టి యువకుల్ని ఇలా అడిగాడు, మన దినపత్రికను డెవలప్ చేయడానికి మీరు ఏం చేస్తారో అని అడిగాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యారు. మాకు ఈయన చెప్పాలి కదా, ఈయన మమ్మల్ని అడుగుతుండేంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట. అప్పుడు రామోజీరావు గారు ఏమన్నారంటే, మన తెలుగు వాళ్ళు 6 కోట్ల మంది, అందులో చదువుకున్న వాళ్ళు, తెలుగు చదవగలిగిన వాళ్ళు 1 కోటి మంది. ఈ రోజుల్లో దాదాపు పేపర్ చదవగలిగేవారు ఒక 10 లక్షల మంది. మనం ఏం చేయాలంటే మిగతా 90 లక్షల మందిని టార్గెట్ చేయాలి, అదే మన బిజినెస్ స్ట్రాటజీ అని ఆ రోజు వాళ్ళకి చెప్పాడు. దాంతో వాళ్ళంతా షాక్ అయ్యారన్నమాట. ఆ రోజుల్లో దినపత్రికలన్నీ దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు 1 వరకు చేరుకునేవి అన్నమాట. కానీ రామోజీరావు గారు మాత్రం పొద్దున 6 గంటల వరకే మన ఇంటి ముందు న్యూస్ పేపర్ ఎందుకు ఉండకూడదు అని ఒక విజన్తో ముందుకెళ్లారు. అనుకున్నట్టుగానే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇంటికి 6 గంటల వరకే పేపర్ను అందేలా చేశాడు. దాంతో ఈనాడు దినపత్రిక చాలా ప్రాచుర్యం పొందింది, ప్రజల్లోకి వెళ్ళింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ న్యూస్కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవాడో మన లోకల్ న్యూస్కి కూడా తన దినపత్రికలో అంతే ప్రయారిటీ ఇచ్చేవాడు. దానివల్ల కూడా ఈనాడు పేపర్ చదివే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఆయన ఇంతసేపు అంతర్జాతీయ సమస్యలు, జాతీయ సమస్యలు మాత్రమే కాకుండా డిస్ట్రిక్ట్ ఎడిషన్ను కూడా ప్రారంభించాడు. ఇది కూడా ఈనాడు గ్రోత్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇంకా ఈనాడు న్యూస్ పేపర్లో ఆ రోజుల్లో డాక్టర్ సమరం గారితో సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి సెక్స్ సైన్స్ అనే ఒక శీర్షికను ప్రారంభించారు. దానివల్ల కూడా జనాల్లో ఇంకొంచెం ప్రాచుర్యం పొందిందన్నమాట. సెక్స్ అనేది ఒక బూతు కాదు, అదొక సైన్స్ అని ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ప్రతి సండే అంటే వారపత్రికను కూడా మన ఈనాడు వాళ్ళు మొదటిసారి తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఈనాడు మంచి సక్సెస్ అయిందన్నమాట. ఇంకా కాంట్రవర్షియల్ టాపిక్స్ని న్యూస్ పేపర్లో వేయడం కూడా మన ఈనాడు పత్రికతోనే స్టార్ట్ అయిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్ ఇంకా అత్త ఇద్దరు కలిసి భార్యను వరకట్నం కోసం చంపేయడం, 2 లవర్స్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని కలిసి చంపేయడం, ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్లు ఈనాడు పేపర్లో రెగ్యులర్గా వచ్చేవి. అది కూడా జనాల్లోకి ఈనాడు పేపర్ వెళ్ళడానికి ఒక కారణమైంది. ఆయన 1995 ఆగస్టు 27వ తారీఖున ఈటీవీ అనే ఒక శాటిలైట్ ఛానల్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఈటీవీ ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ గారు కేవలం 9 నెలల్లోనే సీఎం అవడానికి ఈనాడు దినపత్రిక ఎంతో హెల్ప్ చేసింది. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించేసి
చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడంలో కూడా మన ఈనాడు పాత్ర ఎంతో ఉంది. ఇంకా ఆయన చీటీలకు సంబంధించిన ఒక బిజినెస్ ఢిల్లీలో స్టార్ట్ చేశాడు. ఆడవాళ్ళు పాడుకునే చీటీ గురించి బిజినెస్ ఏంటి అని చాలామంది నవ్వారు. కాకపోతే ఆయన ఒక చిట్ ఫండ్స్ కంపెనీని ఒక ఆర్గనైజ్డ్గా ఢిల్లీలో స్టార్ట్ చేశాడు. ఆయన రోజు రోజుకు కష్టపడుతూ ఇంకా ఆ కంపెనీని తెలివిగా ముందుకు తీసుకెళ్తూ ఎంతో గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. ఆ కంపెనీయే మార్గదర్శి చిట్ ఫండ్స్. రామోజీరావు గారు ఎన్నో బిజినెస్లు చేసి ఉండవచ్చు, బట్ ఆయన జీవితంలో ఈనాడు దినపత్రిక అనేది ఒక మైలురాయి. రామోజీరావు గారికి టీవీ ఛానల్స్ ఉన్నా, ఇంకా చిట్ ఫండ్స్ కంపెనీలు ఉన్నా, ఇంకా ఎన్ని బిజినెస్లు ఉన్నా, ఆయన జీవితంలో ఈనాడు దినపత్రిక అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో రాజకీయాల్ని శాసించేంత స్థాయికి ఈనాడు చేరుకుంది. రామోజీరావు గారు గొప్ప వ్యాపారవేత్తగా మాత్రమే కాదు, ఆయన పైన కొంత నెగిటివిటీ కూడా ఉంది. ఫిలిం సిటీ కోసం కొంత ల్యాండ్ని కబ్జా చేశాడని, ఇంకా మార్గదర్శి చిట్ ఫండ్స్లో కొంత స్కామ్ చేశాడని ఆయన పైన కొంత నెగిటివిటీ కూడా ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జూన్ 8, 2024 తేదీన ఆయన కనుమూయడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో పలువురు పెద్దలు, నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్, మా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.